వితంతువులు వడ్డించకూడదు ఈ వాదించేవాడు వశిష్ఠ మహర్షి పెద్ద వీడు. వాళ్ళ మొహం చూడకపోవడానికి వాడు ఏమైనా మొగుడిని చంపేశారని నాకు అర్థం కావట్లా. మొగుడిని చంపేసిన వాళ్ళ మొదలు ఆ క్లబ్ మెంబరు ఈ క్లబ్ మెంబర్ అని పిలిచి ముగ్గురు మొగుళ్ళని మార్చినా సరే దండేసి గౌరవిస్తాం మనం. నమశివాయ. ఏమన్నా అంటే వారి వ్యక్తిగత జీవితం మనకెందుకంటే, మరి వితంతు కూడా వ్యక్తిగత జీవితమే కదా, భర్త సామాజికమేం కాదు కదా. మరి ఎందుకు ఆవిడని ఆక్షేపిస్తారు? పేరంటానికి పిలవరు, ఒట్టెట్టరు, ఎదురొస్తే అవమానిస్తారు. ఇదేమిటండి? ఎక్కడ సంస్కృతి ఇది? వాళ్ళు ఎలా బతుకుతారు? అలా ఆలోచన చేయాలి. మానవత్వం అంటే అది. ఇంకా మన ఇంట్లో మళ్ళీ ఆవిడ ఎదురు రాగానే వాళ్ళని ఎదురొస్తే ఏమైంది? ఆవిడ మనస్సు మంచిది చాలా. అసలు మనిషి మనస్సు గురించి మనం ఆలోచించమండి. బొట్టెట్టేస్తే చాలనుకుంటే అడ్డబొట్లు నిలువు బొట్లు బాగా పెట్టేసి మొత్తం ఎదుటి వాళ్ళకు కూడా నామాలు ఎట్టేస్తున్నారు. నీకు బొట్టుకు నువ్వు ప్రాధాన్యం ఇచ్చావంటే బొట్టే నిన్ను ముంచేస్తుంది, కట్టుకు నువ్వు ప్రాధాన్యం ఇచ్చావంటే కట్టే నిన్ను ముంచేస్తుంది. గుండెల్లో గుట్టుకు తప్ప దేనికి ప్రాధాన్యం ఇవ్వకపోతే జీవితం నిలబడుతుంది ఖచ్చితంగా. గుండెల్లో ఏముందో చూడాలి, మనిషి ప్రవర్తన ఏమిటో చూడాలి. కట్టుబొట్టు చూస్తావేట దరిద్రం, ప్రతివాడు మోసం చేసేస్తాడు. వితంతువులు వడ్డించకూడదు.